సహకారంతో ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఢిల్లీలో జాతీయ స్థాయిలో వర్క్ షాప్ నిర్వహించింది. చిన్నారుల మెరుగైన ఆరోగ్యం కోసం కిల్కారీ మొబైల్ అకాడమీ, మొబైల్ హెల్త్ సర్వీసెస్ లో సంయుక్తంగా నిర్వహించారు. ఢిల్లీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 21 రాష్ట్రాలు పాల్గొన్నాయి. ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మణిపూర్, మిజోరాం రాష్ట్రాల సభ్యులు హాజరయ్యారు. పుట్టిన బిడ్డ నుంచి ఏడాది అయ్యే వరకు ఫోన్ కాల్స్ ద్వారా తగు సూచనలు ఇవ్వనున్నట్లు కిల్కారీ వాయిస్ కాల్స్ ప్రతినిధులు తెలిపారు. గర్భస్థ శిశువు, వ్యాధి నిరోధక టీకాలు, కుటుంబ నియంత్రణ సందేశాలు కిల్కారీ ఫోన్ ద్వారా సమాచారం అందిస్తోంది. ఇందులో ఏపీ ప్రభుత్వం 2వ స్థానంలో ఉందని, గత ప్రభుత్వం సరిగ్గా ప్రోత్సహించలేదని హెల్త్ అడిషనల్ డైరెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. ఇప్పుడు ఉన్న ఆశాలను వాళ్ళను వినియోగించుకొని ప్రజల్లోకి ఈ సమాచారాన్ని చూపించి వారు కూడా వారి వంతు పాత్ర వాళ్ళు పోషించేటట్టు వాళ్ళకున్న అనుమానాలు, అపోహలు, భయాదవులను తొలగిస్తూ వాళ్ళ సుఖాన్పు వెళ్ళే విధంగా చేయడానికని జాతీయ ఆరోగ్య మిషన్ ఒక కార్యక్రమంగా దీన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా మేము మొబైల్ అకాడమీ, కిల్కారీ కార్యక్రమాన్ని 2 దానాలను మొదలుపెట్టడం జరిగింది. కిల్కారీ ద్వారా పొద్దున సాయంత్రం ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వినడం వలన వాళ్ళు ఉన్న నెలలను బట్టి వాళ్ళకు ఉన్న కష్టాలేంటి, నష్టాలేంటి, వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది. I am the founder of the NGO Arman that is an implementation partner for the programs Kilkari and Mobile Academy along with the Government of India. So, two of the major reasons for maternal and child mortality and morbidity are, on the one hand, women are not aware of what care should be taken during pregnancy and infancy, what are the risk factors, what are the danger signs, so they don't access care in time. They don't get this preventive care information when they need it. On the other hand, even if women demand care, health workers, principally the ASHA workers, may not be trained enough to be able to understand when to take the mother and child to the a nurse, a hospital, and how to ensure that care is given the right time.